హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈరోజు మన కిచెన్‌లో స్పెషల్ పాన్ తవా ఫ్రై అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! మరి ఎలా చేయాలో చూసేద్దామా? హాఫ్ కేజీ ప్రాన్ తీసుకున్నాను. దానిపైన ఒక లేయర్ లాగా బ్లాక్ కలర్‌ది ఉంటుంది. అది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారము, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ప్రాన్ని కూడా ఆ నూనెలో వేసుకోవాలండి. తర్వాత ఒకటి ఇలా పరుచుకున్నట్టు వేసుకోవాలి. ఒక్కసారి కుప్ప వేస్తే అది సరిగ్గా ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకుంటూ ఉండాలండి. సీ ఫుడ్ కదా, సో ఫాస్ట్గా అయిపోతుంది. వన్ సైడ్ వేగిపోయింది, మనం తిప్పుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇంకొంచెం గోల్డ్ కలర్లోకి వస్తే బాగుంటుంది. ప్రాన్ బాగా వేగిపోయింది, గోల్డ్ కలర్ కూడా వచ్చిందండి. బయటికి తీసుకుందాము. ఈ ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం వేగాక బయటకు తీసుకోవాలి. ప్రాన్ రెడీ అయిపోయి డిష్ అవుట్ చేసుకుందామండి. చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా అయిపోయే స్నాక్ ఐటెం కూడా అండి. మనం స్నాక్ లాగే కాదు, ఎప్పుడైనా స్టార్టర్ లాగా, లేదు అనుకుంటే ఏదైనా చారు పెట్టుకొని దాంట్లో అయినా సరే మనం నంచుకోవడానికి పెట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.